జాతీయ పార్టీ రిజిస్టర్ చేశారు కదా. నేనేమంటున్నా, జాతీయ పార్టీ రిజిస్టర్ కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ అధికారులందరూ కూడా అవమానపరిచే విధంగా ఈరోజు తెలంగాణ తల్లి ఎట్లుంటుందో తెలియదు. చాలామంది ఐఏఎస్లు ఉన్నతమైనటువంటి సాంప్రదాయంతో ఉన్నారు. ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అనేటటువంటి ఆమె మీద ఒక్క నైతికపరమైనటువంటి లేదా ఇంకొక కరప్షన్ అనేటటువంటిది లేదు. అటువంటి ఒక ఉన్నతమైనటువంటి పోస్టును కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజార్చినటువంటి దగులుబాజీ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. ఆంధ్ర నుంచి హెలికాప్టర్ పెట్టి 10 మంది కాపోలను పిలిచి, ఇగో ఈ కాపు ఐఏఎస్ అధికారిని నేను సీఎం చేస్తున్నా, చీఫ్ సెక్రటరీ చేస్తున్నా అని చెప్పి తెల్లారి సినిమా యాక్టర్ చిరంజీవిని రంగంలోకి దింపి ఐఏఎస్లకు క్యాస్ట్ అంటగెట్టినటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. కొంతమంది ఐఏఎస్ అధికారులు అంటే చాలా బాధపడ్డారు. చివరి ఆఖరికి నేను ఈరోజు చెప్తున్నా, మీకు ఆన్ రికార్డు చెప్తున్నా, ఆ రోజు రాత్రి ఆ చీఫ్ సెక్రటరీ నిద్రపోలేదు. ఈ పదవి నాకు రాకున్నా సరే కానీ ఒక కులం పేరుతో నాకు ఏదో చీఫ్ సెక్రటరీ ఇచ్చింది అనేటటువంటి బాధతోటి ఆ రాత్రంతా కూడా ఆమె నిద్రలేని రాత్రి గడిపింది. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి చూడాలని చెప్తున్నా నేను. ఇది కులానికి చీల్చి, రెడ్లు ఉంటే వానికి మొటాటి అని, గుడాటి అని, ఎస్సీలు ఉంటే మాలా అని మాది అని, లంబాడీలు ఉంటే ఎస్టీలు ఉంటే లంబాడీలని, ఆదివాసీలని, చివరాఖరికి చేపలు పట్టేటోళ్ళని కూడా చెరువు కిందోళ్ళని, చెరువు మీదోళ్ళని, చెరువులో ఉండేటోళ్ళని ఈ రాష్ట్రంలో విభజించి పాలించి కులానికి ఒక బిల్డింగ్ కట్టించి కులానికి ఒక ప్రోగ్రాం పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఈ యొక్క కుటుంబం. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇదొక పీడకల. తెలంగాణకు ఈ 9.5 సంవత్సరాలు ఒక పీడకల. ఆ వ్యక్తులు ఆ శక్తులు ఏ రూపంలో మీకు వచ్చినా అది మీరు కొంచెం పోనీ అని భావించిన, మీరు క్షమించిన, మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ క్షమించిన, ఆ జనరేషన్ క్షమించిన తెలంగాణలో ఆ కుటుంబానికి కానీ ఆ పార్టీకి కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కనీసం 7 అడుగుల జాగా అంటారు కదా, ఆ స్పేసు తెలంగాణ రాజకీయాల్లో ఇయ్యొద్దని నేను కోరుకుంటున్నా. ఇస్తే మన భుజాలపైన ఎక్కడానికి మళ్ళీ 1 నిమిషం పడదు. అవసరమైతే మోడీ కాళ్ళ మీద లేకుంటే మోడీ భుజాల మీద ఎక్కి మనం సారి చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కాబట్టి అదొక పీడకలుగా మర్చిపోదాము. ఆ యొక్క బందిపోటు దొంగల యొక్క దోపిడీని నిజంగా కూడా దోపిడీగానే మర్చిపోదాము. ఈ దేశంలో ఈ ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత హీరోషిమా నాగసాకి పైన బాంబులు పడ్డ తర్వాత ఏదైతే జపాన్ అనేటటువంటిది తేరుకొని ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 రాష్ట్రంగా దేశంగా ఎట్లయితే వెలుగొందిందో ఈ 9.5 సంవత్సరాల బందిపోట్ల దొంగల యొక్క పరిపాలన తర్వాత ధ్వంసమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, పథకాలు కావచ్చు, భూములు కావచ్చు, వాళ్ళు కబలించిన ఆక్రమించినటువంటి సహజ సంపద కావచ్చు, ఏది పోయినా తిరిగి నిలబడదాం, కలబడదాం, ఏకమైదాం, తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెడదాం. ఆ యొక్క చీడకలుగా మర్చిపోదాం. ఆ యొక్క పురుగులు మళ్ళెక్కడ కనిపించినా వాటిని పురుగుల్లాగానే చూడాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో ఉటికెక్కలేనివాడు స్వర్గానికి ఎక్కలేడట, ఈ రాష్ట్రాన్నే పీకలేనివాడు దేశాన్ని పీకుతాడట. అమ్మగారు పోయి ఎక్కడో ప్రజెంటేషన్ ఇచ్చింది తెలంగాణ మాడాలని. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ జాతి, ఆ నీతి, ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు ద్రోహులుగా ప్రకటించాలి.